హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ గారి వ్లాగ్స్ ఛానల్. సో ఈరోజు అయితే మన ట్రిప్పు హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. మన టైగర్ కొన్నప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్కి. లాస్ట్ టైమే వెళ్దాం అనుకున్నాము, బట్ కర్నూలు వరకు వెళ్ళి సో రివర్స్ వచ్చేసాము. బట్ ఇప్పుడైతే డైరెక్ట్ ఫస్ట్ హైదరాబాద్కే. సో రిటర్న్లో మళ్ళీ కర్నూలు ఆగి కేజీఎఫ్ విలేజ్ అయితే షూట్ చేస్తాము. సో ఈరోజు నాతో పాటు వచ్చింది మన బాలుబాయ్, మా తమ్ముడు, మా ఇంకో తమ్ముడు. సో నలుగురం అయితే వెళ్తున్నాం అనమాట. సో మా వాడికి ప్రజెంట్ కాలేజీలో జాయిన్ చేసాము. కొద్ది రోజులు హాలిడేస్ ఉన్నాయి, హైదరాబాద్కి తిప్పండి అంటే సో వాడిని తీసుకెళ్తున్నాము. సో షూట్లకి మేబీ రాకపోవచ్చు, లేకుంటే డిపెండ్స్ అను చెప్పలేము. బట్ ఇప్పుడైతే నలుగురం అయితే బయలుదేరుతున్నాం గైస్. ఇక్కడ నుంచి దగ్గర హైదరాబాద్ ఒక 400 to 500 దాకా వస్తుంది. దారిలో ఇంకా బండికి పెట్రోల్ కూడా పట్టించలేదు. సో పెట్రోల్ కూడా పట్టించడము, అలాగే మా జర్నీ మొత్తం కూడాను చూసి ఎంజాయ్ చేయండి. హైదరాబాద్కి మా కడప నుంచి ఎలా ఉంటుంది, ఏమేమి జరుగుతుంది అనేది సో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సో షురూ చేద్దాం. చలో. ఇప్పుడు టోల్గేట్ అయితే దాటేస్తున్నాము మన కాజీపేట. ఇక్కడి నుంచి సో ఆల్మోస్ట్ ఇప్పుడు బండి లో ఫ్యూయల్ లెక్కనే వచ్చింది. అంటే లైక్ 20 కిలోమీటర్లు, ఇంకా మేబీ 30 కిలోమీటర్లు పోతుంది అంతే. ఒకసారి ఫుల్ ట్యాంక్ డైరెక్ట్ నార్మల్గా చేసి ఎంత పడుతుందో చూద్దామనేసి సో పట్టిస్తున్నాను. లాస్ట్ టైం ఒకసారి కర్నూలుకి ఇట్లా వెళ్ళినప్పుడు మైలేజ్ కూడా అప్ అండ్ డౌన్ అంతా కలిపితే 16 వచ్చింది. అది మినిమం స్పీడ్ జస్ట్ 80లో పోయి ఏసీ వేసుకొని పోతే అంత వచ్చిందనమాట. సో ఈసారి ఎంత వస్తుందో చూడాలి. సో గైస్, మొత్తం మన ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్లు అనమాట. ఇప్పుడు వచ్చేసి దగ్గర 4 లీటర్లు అయితే పడింది. 34 లీటర్ల సగం అనుకోండి. ఇంకా కాస్ట్ వచ్చేసి 4,000 రూపాయలు అయితే 4,010 రూపాయలు అనుకోండి. సో పట్టింది అనమాట. ఇంకా ఫుల్ ట్యాంక్ బండికి టైగర్ నిండింది కదా కడుపు. ఇంకా 18 కిలోమీటర్లు పోతావు. సో రేంజ్ వచ్చేసి చూడండి, ఫుల్ ట్యాంక్ పట్టించా కూడా ఆడ రేంజ్ మీరు ఒకసారి చూసుకుంటే 442నే చూపిస్తుంది అనమాట. బట్ ఈ రేంజ్ ఒక్కొక్కసారి మనము వెళ్తూ ఉంటే అంటే లైక్ మన డ్రైవింగ్ స్కిల్స్ని బట్టి ఒక్కొక్కసారి అట్లాగే ఉంటుంది. సో పెరగచ్చు కూడా రేంజ్ అయితే. సో ప్రస్తుతానికి అయితే 442 చూపిస్తుంది అనమాట. ఈరోజు మా వానికి డైరెక్ట్ మన టైగర్ని అయితే అలా తోలమని ఇస్తున్నాను అనమాట. మొన్న నేర్పించాను ఆల్టోలో, దీన్ని కూడా ఇంకా డైరెక్ట్గా తోలరాని ఇస్తున్నాను మన హైవే పైన. సో నేర్చుకుంటే బెస్ట్ కదా అనేసి. సో ఆల్మోస్ట్ మనోడికి మూలగాడికి కూడా వస్తుంది. మూలగాడు మధ్యలో తోలుతాడు. వీడి తోలి వాడు తోలుకునేది ఇంకంతే. పార్కింగ్ చల్, అది సిగ్నల్ది. అది నువ్వు లెఫ్ట్ సైడ్ పోవాలంటే అది, రైట్ సైడ్ పోవాలంటే అది. ఇది వచ్చేసి వైఫర్. ఓకే, బేసిక్. చలో, ఫస్ట్ గేర్ వేసుకున్నావా? చల్. సో చల్, సెకండ్కి వేసుకో. ఆరాంశంగా టెన్షన్ పడకుండా బా. సో డ్రైవింగ్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి గైస్, ప్రతి ఒక్కరు కూడాను. డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము సింపుల్గా టైంపాస్కి నేర్చుకునేట్టు కూడా చాలా వరకు అవి ప్రొఫెషనల్గా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి డ్రైవింగ్ అందరు నేర్చుకోండి, మంచిగా డ్రైవ్ చేయండి. డ్రైవింగ్ స్కిల్స్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదనే కాదు, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఆటో కానీ, నేను నా దగ్గర ఉండేది ఆటో కూడా తోలుతాడు అనమాట మనోడు. సో ఆటో కానీ, బైక్ కానీ, నేనైతే తోలండి కూడా కార్లు కానీ, ట్రాక్టర్లు కానీ, ఏదన్నా కూడా నాకు డ్రైవింగ్ ఆపర్చునిటీ వచ్చిందంటే నేను కంపల్సరీ తోలుతాను అనమాట. తోలి ఎక్స్పీరియన్స్ అవ్వాలనేది నా కోరిక. సో అలాగే అందరూ కూడాను నేర్చుకొని చేయండి. సో బాలుబాయ్ అయితే డైరెక్ట్ ఫ్లైట్లే కనపడడం లేరా బాలు, లైటింగ్ సరిగ్గా రారా. ఏమన్నా మాట్లాడు, సీట్ బెల్ట్ పెట్టుకోరా. ఏం రా అరుచాను చూడరా బాలు. సీట్ బెల్ట్ అరచాలే, మనం ఇప్పుడే స్టార్ట్ చేసింది.
లవ్ నీకు చెప్పాలిలే, నువ్వు వద్దంటూ చీచి కొట్టాలిలే, అది మామయ్య చెవిలో ఊదాలిలే, మరి వాడొచ్చి వానికి ఇవ్వాలిలే. ఫేస్బుక్ లో చాటింగ్ చెయ్యాలిలే, మన ట్విట్టర్ లో మీటింగ్ పెట్టాలిలే, ఇక ఆ కొట్లో మనమే ఉండాలిలే. బాబనకానా రామశిలకాను వాడేసుకోవాలి, చూసిన కుల్లి కుల్లి సావాలి. బోలో అయా మిలో, బోలో అయా మిలో, మన మెడలు కడతాం బస్ స్టాండ్లలో. కర్నూలు దాటేసాము. కర్నూలు దాటిన తర్వాత ఫుడ్ తిందామని ఈ డాబా దగ్గర అయితే ఆపాము అనమాట. ఎందుకో అరుస్తుంది బండి. ఏం లేదే, అన్నీ ఆఫ్లోనే ఉన్నాయి. ఓకే, సో ఎందుకో వెహికల్ అరుస్తుంది అనమాట. పడకుండా కూడా ఇలా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సో చలో చూద్దాం. సో గైస్, మొత్తానికి అయితే అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసాం అనమాట. ఆల్మోస్ట్ మనం మార్నింగ్ ఎన్నికి బయలుదేరాం కూడా గుర్తులేదు, కానీ ఫాస్ట్ రాకుండా నిదానంగా మన పండుగ కూడా ఆల్మోస్ట్ మా పండుగనే తోలాడు. ఈ ట్రిప్తో మార్నింగ్ అయిపోయి డ్రైవింగ్ అయితే నేర్చేసుకున్నాడు హ్యాపీగా. సో ఇంకా కంప్లీట్గా ఇంకా ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈరోజు అయితే కుదిరితే రెస్ట్ తీసుకున్నాం, లేదంటే ఒక ఏదైనా రూమ్ తీసుకోవాలని ఉన్నాము. సో ఆ రూమ్ తీసుకుని ఆ రూమ్ డైరెక్ట్ మంత్లీ మాది తీసుకుందామని చూస్తున్నాము. సో చూద్దాము వెళ్ళిన తర్వాత ఎలా ఉండదు సిచ్యువేషన్ అనేది. ఇంకా అసలు ఇలా ఉండాలి రోడ్లు అంటే. మన ఇండియా ఈ రేంజ్కు ప్రతి రూట్ కూడా ఈ రేంజ్లో డెవలప్ అయిపోవాలి, అప్పుడు ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. సో ప్రపంచ దేశాలన్నీ ఎలా అభివృద్ధి చెంది అన్ని రూట్లకు ఇదే విధంగా ఉంటుందో, సో అలా ఇప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎలా ఉందో అలా ప్రతి రూట్లో కూడా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మా కడప కూడా ఇట్లా డెవలప్ అయిపోవాలా. సో ఓకే గైస్, ఇంకా చలో. రోడ్డు వేయించేది నేనే కదా, ముఖం అద్దంలో చూసుకున్నాను. సో గైస్, ఈరోజు మేము షూట్కి వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎలా మేము తక్లీఫ్ పడతాం, మీరు ఎంతవరకు ఉన్నా కూడా బిహైండ్ ద కెమెరా చూడరు. ఆన్ కెమెరా మేము లొకేషన్లోకి వెళ్ళి షూట్ చేసే వరకే ఉంటుంది కదా. సో బిహైండ్ ద కెమెరా మేము ఎన్ని తక్లీఫ్లు పడుతుంది అనేది ఈరోజు మీకు అర్థమవుతుంది అనమాట. ఊరిలో వచ్చాము. సో ఇది చూడండి, ఇది రెండుకి తీసుకున్నాము. ఇప్పటికిప్పుడు పోయి టేబుల్ ఫ్యాన్ కొనుక్కొని వచ్చాము అనమాట. సో రాత్రి అయితే ఇదే రూమ్లో కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేకున్నా కూడా పడుకోవాల్సింది వచ్చిందనమాట. సో ప్రతి చోట ఇలాంటి స్ట్రగుల్స్ అన్నీ పడి మేము వెళ్ళి షూట్ చేయాలి. సో సింపుల్గా కాదనమాట. వెళ్ళే లొకేషన్లలో కొన్ని లొకేషన్స్ ఓకే, మా సైడ్ ఉండే వరకు ఓకే, ఊరికి వచ్చి తీయాలంటే ఇలానే ఉంటుంది. ఇంకా బడ్జెట్ ఎక్కువ పెట్టుకున్నామంటే లాడ్జ్లలో వెళ్ళి తీయచ్చు, కానీ మనకు అంత బడ్జెట్ లేదనమాట ప్రజెంట్. కాబట్టి ఎందుకంటే మీకు తెలిసిందే కదా, రీసెంట్గా మనం కారు కొన్నాము, దాని ఈఎంఐ ప్లస్ మనకు షూట్ ఖర్చులు. సో టీంలో వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫుడ్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కాబట్టి తక్కువ. సో అందుకని ఇది తీసుకున్నాను. ఇది కూడా ఒక 10 days ఆర్ 1 weekకే దగ్గర 3K అడుగుతున్నారనమాట. చిన్న రూము. సో అది మ్యాటరు. సో అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి. వీడియోలకి వేరే ఊర్లకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఎగ్జాంపుల్గా చూపించాలని ఈరోజు మీకు తీసి చూపిస్తున్నాను.
సో తెలంగాణకి వచ్చిన తర్వాత సెకండ్ ఫుల్ ట్యాంక్ అనమాట. ఆల్రెడీ మనము కడప నుంచి వస్తున్నప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫుల్ ట్యాంకు. సగం పైసలన్నీ పెట్రోల్కే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎవడో కనపడ్డంలే. ఇప్పుడు కనొచ్చాను వాళ్ళు చూడా ఏందిరా పైన పక్కన స్టఫా అదే స్టఫా? సో ఇండికా నుంచి వస్తున్నప్పుడు అయితే 33 లీటర్లు పట్టింది. ఇప్పుడు ఆల్రెడీ 20 లీటర్లు దాటింది. ఇంకా గన్ ఏం కట్ ఆఫ్ కాలేదు, చూద్దాం. అన్నా బుజ్జి కన్నా టైగరు లీటర్లు తాగుతున్నాడు కదరా పొరబాలుగా. 31 లీటర్ తాగేది మళ్ళీ. ఏంది హాఫ్ ట్యాంక్ రా, ఫుల్ ట్యాంక్ రా. ఇదైతే అయిపోయింది వ్యవహారము. ఇదైతే మనం సొంతంగా ఒక పెట్రోల్ బంక్ పెట్టుకుని ఇంటికాడ. మేము తీసుకున్న ఏరియాలో ఇది ఈ ఫేమస్ అయిన లోటస్ టెంపుల్ అంట. అంటే టెంపుల్స్లలో కూడా కొన్ని డిఫరెన్స్గా ఉంటాయి. అంటే ఇలాంటి టెంపుల్స్ ఎక్కువ మరాఠీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇక్కడ లోపల కూడా గుడిలో శివలింగం టైప్లో ఉంది. ప్లస్ ఇంకొకటి బ్యాక్ సైడ్ ఏదో ఒక విగ్రహం కూడా పెట్టున్నారు. అది దేనికి పెట్టున్నారు అసలు ఏంటి అనేది నాకు కూడా క్లారిటీగా తెలియదు గైస్. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఇలా టెంపుల్స్లలో ఇలా ఎందుకు పెడతారు, ఇది ఏం టెంపుల్ అని ఏదైనా ఐడియా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. బట్ చూడటానికి చాలా అందంగా ప్లస్ పీస్ఫుల్ గా ఉండింది అనమాట. లోపల కొద్దిసేపు మేము కూర్చున్నాం కూడా. గైస్ ఈరోజు రూమ్లో పాలు పొంగియాల్సింది, మనోడు చికెన్ పొంగించాడు. అట్లనే కదరా, ఏదైనా ఇంట్లో జాయిన్ అయినా ఏదైనా తీసుకున్నా కూడా పాలు పొంగించారు కదా. నువ్వేంది వాళ్ళు చికెన్ పొంగించాను? గైస్ నిజంగా చాలా క్రేజీగా ఉందన్నమాట. అంటే లైక్ లాడ్జ్ తీసుకుంటే ఇలా ఫ్రీగా ఉండి ఎంజాయ్ చేసి తినలేము అనమాట. అందుకనే మేము ఏదైనా కుక్ చేసుకోవడానికి కానీ ఇలా బాగుంటుందిలే అనేసి ఇలా తీసుకున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి చికెన్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా పొరోటాలు అయితే తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా చేస్తాను షేర్ బాయ్ బాలు బాయ్. మా బాలుగానికి మంచి అమ్మాయి ఉంటే పెళ్లి చేసుకోండి. వంటలు మీరు ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు, వాడే వంటలు చేసి పెడతాడనమాట. ఇంకా ఎంతసేపు పడుతుంది వాళ్ళు? ఈసారి అన్న ఏం మర్చిపోకుండా అన్ని తెచ్చావా? ఇప్పుడు తెచ్చుకునేవా చెప్పు. మొత్తం తీస్తాను. సూపర్ సూపర్. ఏమేం బాలు ఏం ఇప్పుడు ఏ చికెన్? స్పైసీనా? స్పైసీ చికెనా? అయితే బాహుబలి బాబుజీ గారు అంటే దీనికి ఒక పేరు పెట్టేవాడు. ఇది కాదు, ఈ చిల్లీ పౌడర్ వేసి చిల్లీ చికెన్ అంటాడు. ఈ టర్మరిక్ పౌడర్ వేసాడు అనుకో టర్మరిక్ చికెన్ అంటాడు. దాని తర్వాత ఇది ఇలా చికెన్ మసాలా ఉంటుంది అనుకో చికెన్ మసాలా స్పెషల్ చికెన్ కర్రీ అంటాడు. మొత్తానికి పరోటా గిరోటా అన్నీ రెడీ చేసుకున్నాము ప్రశాంతంగా. వచ్చినప్పటి నుంచి బయట తింటున్నాం అనమాట. సో కాస్త మనం కూడా హోమ్లో చేసుకొని తింటే బాగుంటుంది అనేసి సో చేసుకొని తింటున్నాము. ఫ్రెండ్స్ డే టైం అంతా రూమ్లో ఉన్నప్పుడు వీడియో క్లిప్స్ అంతా వ్లాగ్స్ మాది తీశాను, బయటకు వెళ్తున్నప్పుడు వ్లాగ్స్ తీశాను. ఇంకా నైట్ టైం అంతా కూడాను హంటింగ్ చేస్తూ ఉండింది. నేను హంటింగ్ వెళ్ళినప్పుడు ఆ రిటర్న్లో వస్తున్నప్పుడు తీసిన క్లిప్స్ అనమాట. అంటే మీకు వ్లాగ్లకి 1 డే కంప్లీట్ అయినట్టుగా అనే సింబాలిక్గా ఈ నైట్ క్లిప్స్ పెడుతున్నాను అనమాట. ఇంకొకటి మేము షూట్లో వెళ్తున్నప్పుడు ఎవరైతే వెళ్తామో అక్కడి వరకు ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడాను ఇలా రూమ్లోనే రెస్ట్ తీసుకుంటూ ఇలా రూమ్లో పడుకుంటూ ఉంటారు అనమాట. ఏరా బాలు కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తున్నావు కదరా గ్యాస్ పైన? అంగిడిలోంచి వచ్చిందిలే. అందరు యాడ్ నుంచి తెచ్చారు. గ్యాస్ తరుణ్ కూడా వచ్చేసాడు అనమాట. చూడండి దోశలు అయితే చేస్తున్నారు, రూమ్లో ప్రయోగాలు చేస్తున్నారు. నా ఈ బుల్లి స్టవ్ పైన ఎన్నెన్ని చేస్తున్నారు.
దోశలు వేసుకుంటున్నారా మీరు ఇద్దరు కొట్లాడుకుంటున్నారా? ఏం చేస్తా సో గైస్, హైదరాబాద్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది 3వ ఫుల్ ట్యాంక్ అనమాట. ఇంటికా నుంచి వస్తున్నప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ చేయించాను, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకో ఫుల్ ట్యాంక్ చేయించాను, ఇప్పుడు మళ్ళీ 3వ ఫుల్ ట్యాంక్. ఏరా బాలు ఎట్రా ఇట్ అయితే తాగుతాండి బండి అట్ట తాగుతాండి పెట్రోల్ అట్ట తాగుతాండి బండి. అదే నువ్వు తాగడం కంటే ఎక్కువ తాగుతుంది రా అది. అదేరా పెట్రోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే దూసుకొని పోతున్నాము. లోపలికి పోయిన తర్వాత పైసలు అడిగితే అంతే. లేదు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ముంబైకా అబ్బో అర్థం కదా. బ్యూటిఫుల్. ఫస్ట్ టైం వచ్చాను ఎయిర్పోర్ట్. ఇప్పుడు మంచిగా రీల్ పెడదాం, రీల్ అన్న స్టోరీ పెడదాం. వాడు ట్యాబ్ ఇచ్చేసి ట్యాబ్ పెడదామండి. ట్యాబ్ స్నాపులు కాదు, వీడియో తీసాం. లైట్లు ఉన్నాయి, కరెంట్ లేవు. రోజుకు ₹1 గాయ్స్, మొత్తానికి అయితే హైదరాబాద్లో షూట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి చార్మినార్ కాడ గుమ్మనీకి, చార్మినార్ని చూడనీకి, చార్మినార్ని ఆస్వాదించడానికి మా హాల్లో అయితే రెడీ అవుతున్నారు. సో చార్మినార్ కాడికి వెళ్తున్నాం. అలాగే దాని తర్వాత కొన్ని ఆ చోమల్లా ప్యాలెస్ అవి ఉన్నాయి కదా, సో అక్కడ కూడా కుదిరితే రౌండ్ వేస్తాము. చలో. ఏంటి అది? జర్నలిస్ట్ సిటిజన్స్ యూట్యూబర్ ఏమన్నాడు? ప్రెసిడెంట్ ఫిల్మ్ జర్నలిస్ట్ కదా. ఆప్ చేసే ఎందుకు ముఖం అది. ఇక అక్కడి నుంచి చార్మినార్ దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి నేనైతే వ్లాగ్ తీయలేదు, మా తమ్ముడు కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాడు అనమాట. దాని తర్వాత ఫొటోస్ దిగేసి చార్మినార్ దగ్గర షాదాబ్ హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అంటే లైక్ కిందికి పైకి తిప్పడము, ఇదంతా వాళ్ళు మెయింటైన్ సరిగా చేయలేదన్నమాట. మాకు రెస్పాన్స్ సరిగా ఇవ్వకపోవడము, ఫోన్పే యాక్సెప్ట్ చేయకపోవడము, క్యాష్ తీసుకోవడం, ఇదంతా కూడా మా వాడు రీల్ తీసి పెట్టాడు చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ప్లోర్ విత్ పండు అని ఉంటుంది ఐడి. ఆ ఐడిలో సెర్చ్ చేసి చూడండి గైస్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఏమనేది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఫుడ్ అయితే ఒకప్పుడు బాగుండింది, నేను కూడా తిన్నాను అనమాట ఇక్కడ. అందుకనే మళ్ళీ టేస్ట్ బాగుంటుందిలే అని వెళ్ళాను. ఇప్పుడు టేస్ట్ తగ్గిపోయింది. అలాగే మనుషుల్ని కూడా వాళ్ళు పట్టించుకోవడం సరిగా మానేశారనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ తిరిగాము. దాని తర్వాత ఇలా మొత్తానికి మా వాళ్ళు అయితే చూడని ప్లేసెస్ కూడా చూపిస్తూ వచ్చానమాట. మన హైదరాబాద్ లో ట్యాంక్ బండి కానీ, తర్వాత ఇంకా ఏవేవి ఉన్నాయో అవి మెయిన్ ప్లేసెస్ అన్ని కూడా మన వాళ్ళకి చూపిస్తూ వచ్చాను. ఇప్పుడు వచ్చేసి ట్యాంక్ బండి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడొచ్చు, అదో ఎక్కడ బుద్ధుడు బై ఉన్నాడు. సో ఇంకొకటి, లాస్ట్ టైం మనం కర్నూలులో ఒక లొకేషన్లో షూట్ చేసాం కదా, మన ద షాడో హిల్స్ బాయ్. सलामकुम. अच्छा है अल्हम्दुलिल्लाह मेरे भाई, आप लोग की दुआ है. गुड. तो भाई हैदराबाद आए हुए तो इतनी दूर से आए, तो मैं सोचा थोड़ा भाई को घुमा देंगे अपन बोल के. अभी हम लोग टैंक बंड पे, तो अभी यहाँ से थोड़े लोकेशन देखने जाने वाले हैं. जैसे कि हैदराबाद के मोस्ट हॉन्टेड प्लेसेस है इरम मंदिर, खैरताबाद साइंस कॉलेज बोल के, अगर हुआ तो उसमें मैं लेके जाने की कोशिश करूँगा. खैरताबाद साइंस कॉलेज मालूम आपको? हाँ मालूम, सुना है बहुत बार. एक्चुअली खैरताबाद साइंस कॉलेज भी यही है. ओके. वहाँ पर रिस्क क्या है मालूम? पुलिस वालों का बहुत ज्यादा रिस्क है. तो इसलिए क्या है मालूम है, आपको अवॉइड कर रहा हूँ. जब मैं लास्ट टाइम गया था ना भाई, तो पुलिस वाले चारों तरफ से घेर लिए थे. ओके. तो इसलिए मैं आपको इरम मंदिर में लेके जाने की कोशिश करूंगा. वहाँ तक थिएटर है. तो एक ऐसे लोकेशन मारेंगे अपन जो फेमस है हैदराबाद. जरूर भाई. तो मिलेंगे इंशाल्लाह वीडियोस आपको रॉयल बिहारी के चैनल पे. मेन चैनल ना भाई, डालेंगे पूरा आपको 100 वीडियो. ओके. तो अभी आगे बढ़ेंगे, देखेंगे क्या होता है क्या नहीं. क्या बोलते हैं? जरूर. సో అది గైస్, మొత్తానికి అయితే మనోడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉంటే
మోస్ట్ 100 లొకేషన్స్ అన్నీ కూడా చూపిస్తున్నాడు. సో నేను వీలైతే ప్రతి లొకేషన్లో కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీకు ట్రాఫిక్ ఫుల్గా ఉంది, ఎలా వస్తున్న వాయిస్ నాకు వీలైనంత వరకు ఏదైతే టాప్ మోస్ట్ 100 లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలనేసి నేను హైదరాబాద్ ట్రిప్ వేసుకుని నా ప్లానింగ్ అయిపోయినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుని మరి నేను ఉన్నాను అనమాట, మీకోసం కంప్లీట్గా చూపించాలనేసి. సో నేను కూడా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట హైదరాబాద్లో. आप पूरा मतलब कहीं बाहर आ गए, दुबई में आ गए होता फील होता आपको गच्चीबोली से? गच्चीबोली देखा मैं, इससे पहले गच्चीबोली में रूम में था. हाँ गच्चीबोली अलग है. हाँ సో గైస్ ఇది చూడండి, రీసెంట్గా కట్టారు కదా అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయము. చూడొచ్చు, మస్తుగా ఉంది. సో అందరము లూలు మాల్కి వచ్చి ఎంజాయ్ చేయబోతున్నాం. ఇదేనా लुलु मॉल? नीचे जाना है, यहाँ से वहाँ से एक्सीलेटर है, वहाँ जाएंगे. చూచరానా ఓకే. డైలీ బిర్యానీ బిర్యానీ బిర్యానీ, బాలిగాడు బిర్యానీ లేకుంటే నేను తిరగలేను ఉండలేను అంటాడు. సో మళ్ళీ బిర్యానీ గడికి అయితే వచ్చి తింటున్నాము. అయితే హైదరాబాద్లో వస్తే హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ కదా, సో బిర్యానీని ఎక్స్పీరియన్స్ చేయాలనేసి ఆల్మోస్ట్ అందరం ఇదే తింటున్నాం అనమాట. ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో నిన్న షాదాబ్లో తిన్నాం అనమాట, ఈరోజు వచ్చేసి ఇక్కడ తినబోతున్నాము. ఆర్కే బావచ్చు అంటారు. ముచ్చటగా 3 ఫుల్ ట్యాంక్లు అయిపోయాయి, ఇప్పుడు 4వ ఫుల్ ట్యాంక్ అయితే చేస్తున్నాము. ఇంకా హైదరాబాద్లో తిరగడం అయితే అయిపోయింది, షూట్లన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం గైస్. ఏం రా బాలు, అంతా ఓకేనా? అంతా ఓకే కానీ బండి పెట్రోల్ తాగడం ఎక్కువైంది అంతే. నువ్వు తాగడం తక్కువైతే కదా తాగడానికి. లాస్ట్ మూమెంట్ లో వీళ్ళు పాపము, నేను లోపల రూమ్ లో కొనుక్కున్నా, వీళ్ళు లొకేషన్కి వెళ్ళారు, పోలీసు వాళ్ళు వచ్చేసిందని చెప్పి హైదరాబాద్ వచ్చేసింది పాపం. మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకొని అయితే చలో ముందే చెప్పాలి పోవాలని, మరి రిటర్న్ వచ్చేటప్పుడు పోదామన్నారు. ఏంద్రా ఆలీల మధ్యాహ్నం ఏంద్రా, ఎప్పుడు మనం దొక్కేది? నేను మొత్తం 4 ఫుల్ ట్యాంకులు చేశాను కదా, హైదరాబాద్లో ఫుల్ ట్యాంక్ చేసుకుని మళ్ళీ నేను ఇంటికి వరకు అయితే కడపకి అయితే వచ్చాను అనమాట. నాకు మొత్తం కూడాను దగ్గర దగ్గర 14,000 దాకా ఖర్చు అయ్యింది. నేను తిరిగిన కిలోమీటర్స్ మొత్తం కూడాను 1700 కిలోమీటర్ల దాకా తిరిగాను అనమాట. నేను మొత్తం కూడాను 0 చేసుకొని వెళ్ళాను ట్రిప్పు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం 1700 కిలోమీటర్స్ అయితే తిరిగాను అనమాట, మొత్తం నా ట్రావెల్ మొత్తం కూడాను. సో దీన్ని నేను జెమినైకి అడిగితే, సో జెమినై ఇచ్చిన లెక్క చూడండి, నేను వేసిన లెక్కకి నేను పట్టించిన పెట్రోల్కి అది చెప్పిన మైలేజ్ అయితే ఇది గైస్, నా కార్ మైలేజ్. సో టాటా పంచ్ మైలేజ్ అయితే ప్రజెంట్ అయితే ఇంతే ఇస్తుంది అనమాట. నాకు స్టార్టింగ్లో 18 ఇస్తారని చెప్పారనమాట, బట్ అంతైతే ఇంకా ఇప్పటి వరకు రాలేదు. నా కార్ అయితే ఎంతసేపు ఉన్నా కూడా 14, 15, 16 ఇలాగే వస్తుందన్నమాట మైలేజ్ అయితే. మేబీ అది డిపెండ్స్ ఆన్ సర్వీసింగ్ అయిన తర్వాత ఏమైనా పెరగచ్చో లేదో మనకు తెలియదు. ఎవరన్నా ఇంకా కొత్తగా తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం వాళ్ళకి ఒక ఉంటుందనేసి నేను ఇది లెక్కాచారం వేసి చెప్తున్నా అనమాట. ఇదే మన కేజీఎఫ్ విలేజ్. యాక్చువల్గా ఇది కేజీఎఫ్ విలేజ్ అని టైటిల్ పెడితే ఎందుకు పెట్టావు, కర్ణాటక కాదు కదా, ఎందుకు అది అన్నారు. లైక్ ఎందుకంటే మనం ఏది కూడాను ఓపెన్గా లొకేషన్ల పేర్లు చెప్పకూడదు ఫ్రెండ్స్, ఏదైనా ఇష్యూ జరగచ్చు అనమాట. అందుకనేసే మేము ఎప్పుడు కూడాను ఏ ప్లేస్ని కూడా రివీల్ చేయండి. అందుకే ఈరోజు మేము చెప్తాము, మరుసటి రోజు ఆ ఊరు దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా పోయి ఆ ప్లేస్లో ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఈ ప్లేస్లో కూడా జరిగింది. మేము ఆల్రెడీ షూట్ చేసుకొని వచ్చాము, మేము మళ్ళీ షూట్ చేద్దామని వెళ్తే వెంటనే మేము అక్కడ వెళ్ళి బండి స్టాప్ చేసామంతే పోలీసు వాళ్ళు వచ్చేసారు. పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఎందుకు వచ్చారు, ఏమి మీరు ఎవరు కార్ వేసుకుని ఎందుకు వచ్చారు, ఏంటి బ్యాగ్ లగేజ్ ఏంటి అది అని కార్ మొత్తం చెక్ చేసి
ఇక్కడ రీసెంట్గా మర్డర్ జరిగింది, ఇక్కడికి మీరు రాకూడదు, మీరు ఏం చేస్తుంటారు అది ఇదని వాళ్ళు చాలా ఫైర్ అయిపోయారనమాట. అంటే అక్కడ సిచ్యువేషన్ అలాంటిది. పాపం వాళ్ళు ఎక్కువగా అక్కడే ఉండి వాళ్ళు తిరుగుతూ వాళ్ళు ఎవరో మిస్ అయిపోయారనమాట, మర్డర్ చేసి వెళ్ళిపోయారంట. సో దాని తర్వాత నుంచి వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉండి వాళ్ళు మేము సడన్గా వెళ్ళాలికే మాకేమన్నా సంబంధం ఉందేమని మమ్మల్ని కోప్పడి స్టేషన్కి పోవాల్సింది ఉంటుంది అది ఇదని మాట్లాడారనమాట. సో లేదు సార్ మేము ఇట్లా యూట్యూబ్ చేస్తుంటాం, వ్లాగ్స్ చేస్తుంటాము అని చెప్పి జస్ట్ నార్మల్గా ఇట్లా వచ్చాం సార్ అది ఇది అని చెప్పేసి ఏదో అబద్ధాలు చెప్పి అక్కడి నుంచి వచ్చేసాం అనమాట. సో ఇలా ఉంటుంది. లొకేషన్ గురించి ఎందుకు రివీల్ చేయరు మీరు ఏమి అని అంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు మేము రివీల్ చేసి ఎవరైనా వెళ్ళి అక్కడ ఏదైనా ఇష్యూ జరిగి ఏదైనా అయితే ఇలాంటి పోలీసు వాళ్ళతో ఇబ్బంది పడాల్సింది మేము. మీకు ఎలా తెలుసు ఏంటంటే ఫస్ట్ మీరు ఏమంటారు పలానా వీడియోలు చూసాం పలానా ఇది చేసామంటే మమ్మల్ని చెక్ చేస్తారనమాట. సో అందుకనేసి మేము ఎక్కడే ఆల్మోస్ట్ రివీల్ చేయండి. మీరు ఎవరైనా చెప్తున్నా కూడా చెప్పొద్దు అనేది కూడా అందుకే. మీరైనా సరే ఎవరైనా తెలిస్తే మేము తీసిన లొకేషన్లు పలానా లొకేషన్ పలానా అడ్రస్ అని చెప్పొద్దండి, అది కరెక్ట్ కాదు. మీకు తెలిస్తే కూల్గా కామ్గా ఉండండి. అది గైస్, ఇది మొత్తానికైతే హైదరాబాద్ ట్రిప్ అయితే ఇలా ముగిసిపోయింది. కొన్ని మంచికి జరిగాయి, కొన్ని చెడుకు జరిగాయి. సో మేము ఎంజాయ్ చేసాము, కష్టపడ్డాము, బాధపడ్డాము. ఎన్నో మీరు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసి ఉంటారు, ఇంకా కొన్ని వీడియోస్ పెండింగ్ కూడా ఉన్నాయి అనమాట అప్లోడ్ చేసేటి. సో అవన్నీ కూడాను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళింటి కానీ నేను ట్రావెల్ చేసేటి కానీ నా పర్సనల్ కానీ నేను వ్లాగ్స్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా ఈ ఛానల్కి కూడా మీ సపోర్ట్, మన ఆర్వీ ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.